ఫారిన్ నుండి కమలాకర్ ఇంటికి రావటంతో ఎలా ఉన్నారు బాబాయ్ అంటూ కేదార్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే కమలాకర్ చాలా పొగరుగా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చేతిని అడ్డు పెడుతూ ఉంటారు. అసలు వీళ్ళు ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉన్నారు? ఏమమ్మా జగదాత్రి, నువ్వు చాలా ఆత్మాభిమానం ఉన్నదానివి కదా, ఇలా పరాయి వాళ్ళ ఇండ్లలో ఉండటానికి నీకేమీ సిగ్గుగా అనిపించటం లేదా అని కమలాకర్ నిలదీస్తూ ఉండటంతో కేదార్కి చాలా కోపం వచ్చి బాబాయ్ అని అరుస్తూ ఉంటే రేయ్ అంటూ కమలాకర్ కేదార్ కాలర్ పట్టుకుంటాడు. ఎవర్రా నీకు బాబాయ్ అంటూ కేదార్ని తోసిపడేసి సార్ కమలాకర్ సార్ అని నువ్వు నన్ను పిలవాలి అని వేలు చూపిస్తూ గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో దాత్రి చాలా బాధపడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఈ కేదారు నిజంగా మా అన్నయ్య కొడుకే అయితే ఏదో ఒక సాక్ష్యం ఉండే ఉంటుంది కదా జగదాత్రి, ఆ సాక్ష్యం తీసుకొచ్చి చూపించిన తర్వాత మాత్రమే ఈ ఇంట్లో ఉండండి అని కమలాకర్ వార్నింగ్ ఇస్తాడు. మామయ్య చెప్పింది నిజమే, అర్థమైంది కదా, రేపట్లోగా సాక్ష్యాలు తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉండండి, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోండి అని నిషి అంటుంది. ఇప్పటికిప్పుడు సాక్ష్యాలు తీసుకురమ్మంటే ఎలా తీసుకువస్తాము నిషి అని దాత్రి అంటుంది. 24 గంటలు సరిపోతుందా అని కమలాకర్ అంటే, ఆ 24 గంటలు సరిపోవంటే ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళిపోవచ్చమ్మి అని వైజయంతి అంటుంది. అలా నిషి, వైజయంతి, కమలాకర్, యువరాజు అందరూ కూడా దాత్రి కేదార్పై విరుచుకు పడిపోవటంతో దాత్రి కేదార్ చాలా బాధపడుతూ ఉంటారు. మరి ఒక్క రోజులో సాక్ష్యాలు తీసుకువస్తారా, ఏం చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.